సోనియా గాంధీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలును ప్రశ్నిస్తూ లేఖ రాశారు. మాట మీద నిలబడకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అభయ హస్తం పేరిట ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తంగా మారతాయని లేఖలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఇటు కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభయహస్తం పేరిట కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఆవిష్కరించడమే కాకుండా స్వయంగా 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు. అయితే అది జరిగిన ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేరుకుంది. అయితే ఈ 2 సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు వీరి కుటుంబ సభ్యులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీ పార్టీ హామీ ఇచ్చి ఆవిష్కరించిన మేనిఫెస్టో అమలు గురించి కానీ మీరు స్వయంగా ప్రకటించిన 6 గ్యారంటీల అమలు గురించి కానీ ఎన్నడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలిసిన సమయంలోనైనా వీటిని అమలు గురించి తెలుసారా అన్నట్టు కూడా ఇటు కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే 2 సంవత్సరాల పాలన పట్ల చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అభినందించారు. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి కానీ 6 గంటల ప్రజలకి అందించారా లేదా అనే వాస్తవాలు కనీసము మీకు తెలిసినట్లు కూడా లేదు, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లు కూడా లేదు అని చెప్పి అయితే ఇచ్చిన హామీలు వదిలేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ లో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు అంటూ అయితే లేఖ రాశారు. అయితే ఇది ఏదైతే సంబంధించి ఇటు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పాలనలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏది పూర్తి అవ్వకపోవడంతో మాత్రం ఇటు తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి అవ్వచ్చు, లేదంటే మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు పూర్తి కానివ్వకుండా కనీసము ఆ హామీల గురించి ఇప్పటి వరకు ఎక్కడ ఇటు డిస్కస్ చేసిన పరిస్థితి లేకపోవడంతో మాత్రం దీనిపైన అయితే కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాశారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.